హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సనా బ్యూటీ 89. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో అయితే వర్షం మొదలైంది, వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు మనం ఏమైనా సరే కూరగాయలు నాటితే ఇప్పటి నుంచి వస్తాయి అన్నమాట. సో అందుకని నేనేం చేశానంటే ఆన్లైన్లో కూరగాయలు పెట్టాను. సో ఈరోజు ఏమేమి వచ్చినాయో ఏంటో, ఎంత కాస్ట్ పడిందో ఏంటో చూపిస్తాను చూడండి. ఒకవేళ దీనికి లింక్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ ఉండిద్ది, నొక్కేసేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చింది. ఏ వీడియో కూడా మిస్ చేయకుండా చూసేయచ్చు. సో వీడియో అయితే లేట్ చేయను, చూడండి. ఓపెన్ చేసేస్తున్నాను. సో ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది. ఇది ఓపెన్ చేస్తాను. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయో ఏంటో తెలీదు. ఇది ఆర్డర్ చేసిన 1 వీక్ వచ్చింది నాకు. దీనిపైన క్యారెట్ ఉంది, చిల్లీ ఉంది, ఆనియన్ ఉంది, టమాటా ఉంది, రాజ్మా ఉంది. చూద్దాం అన్నీ ఏమేమి వచ్చినాయో. వావ్, చాలా ఉన్నాయండి. వావ్, చూసారా ఎన్ని వచ్చినాయో? ఫస్ట్ చూపిస్తాను చూడండి. ఇది వంకాయలు అన్నమాట. ఇది వంకాయ గింజలు. ఇంకొకటి క్యాప్సికము, ఇంకొకటి క్యాలీఫ్లవర్, ఇంకొకటి సొరకాయ. చూసారా గింజలు ఇలా ఉన్నాయి, సొరకాయ గింజలు. ఇది వచ్చేసి చిక్కుడుకాయలు. చూసారా, సన్న చిక్కుడుకాయలు అన్నమాట ఈ గింజలు. ఇవి ఏం గింజలో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. అదే ఇవి అయితే పచ్చిమిర్చి, పచ్చిమిర్చి గింజలు, నేతి బీరకాయ. ఇవి చూడండి ఆనియన్ గింజలు. చూసారా బ్లాక్ గా ఉన్నాయి. ఇది నేతి బీరకాయ అంట. బీరకాయ నాకు అర్థమైంది, కాకపోతే డిఫరెంట్ గా ఉంది, తెలియలేదన్నమాట. సో ఇది కూడా సొరకాయ. ఇది సొరకాయ వచ్చేసరికి రౌండ్ సొరకాయ అన్నమాట. సో దీని గింజలు. గుమ్మడికాయ సొరకాయ లాగానే ఉంది, అంటే అదేలేండి గుమ్మడికాయ అంటారు కదా అది. ఇది చిక్కుళ్ళు. చూసారా, ఇవి చిక్కుళ్ళు అన్నమాట. గుమ్మడికాయ సొరకాయ. ఇవి గుమ్మడికాయ సొరకాయ అంట. ఇవి వచ్చేసరికి ఆకుల్లా ఉన్నాయి. మస్టర్డ్ అంట, ఏంటో నాకు తెలియట్లేదు. మర్చిపోయాను, రాగులు అనుకుంటాను. రాగి గింజలు అవే. रागी का झाड़ ऐसा रहता, रागी हमें डालना नहीं, घर में. ఇది చూడండి కుకుంబర్, దీని గింజలు. చాలా వచ్చినాయి దీంట్లో. ఇది బూడిద గుమ్మడికాయ గింజలు. ఇవి బూడిద గుమ్మడికాయ గింజలు ఇచ్చాడు. ఇవి కూడా వంకాయ చూడండి, వైట్ వంకాయ అన్నమాట. దీని గింజలు ఇవి క్యాబేజీ గింజలు చూడండి, చాలా సన్నగా ఉన్నాయి. నిజానికి ఇవన్నీ వస్తాయో లేవో తెలియదు నాకు. ఇవైతే గోంగూర అంట. చూసారా గోంగూర గింజలు నల్లగా ఉన్నాయి. చూసారా
మామిడి ఈ గింజలు చూడండి, ఇవి వచ్చేసరికి రెడ్ వచ్చినాయి, స్వీట్ కానీ ఇది స్వీట్ కానీ. ఇది చూసారా బెండకాయ గింజలు, బెండకాయ గింజలు చూసారా చిన్న చిన్నవి ఉన్నాయి. ఇది చూడండి ఇది స్వీట్ గుమ్మడికాయ ఫ్రెండ్స్, చూసారా ఇది స్వీటు చూడండి, ఇది స్వీటు. ఇంకా ఇది వచ్చేసరికి బీట్రూట్, చూసారా బీట్రూట్ గింజలు సన్నగా ఉన్నాయి. ఇవన్నీ నాటుతాను, అసలు ఏం వస్తాయో ఏంటో కూడా తెలీదు. ఇది వచ్చేసరికి చూడండి సోపు గింజలంట, ఎలా ఉన్నాయి చూసారా. నక్కు ఇవి కూడా వంకాయ, ఇవి కూడా వైట్ వంకాయలో చూడండి పొడవు వంకాయ వచ్చింది. సో ఈ గింజలు చూసారా, ఇవి కూడా వైట్గా ఉన్నాయి. ఇవి చూడండి, ఈ గింజలు ఏంటో నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్, ఉన్నాయి తెలియట్లేదు. ఇవి చూసారా పొడవుగా ఉంటాయి కదా సోయా, ఇవి సోయా బీన్స్ అన్నమాట, చూసారా ఇవి సోయా బీన్స్. ఇవి చూసారా కాకరకాయ, ఇవి కాకరకాయ గింజలు. ఇవి చూసారా కొత్తిమీర, కొత్తిమీర చూసారా ఇలా వచ్చింది. ఇది క్యారెట్, చూసారా క్యారెట్ కలర్ అన్నమాట, ఇది క్యారెట్ గింజలు. ఇదైతే పాలకూర, చూడండి ఫ్రెండ్స్ పాలకూర గింజలు ఎలా ఇచ్చాడో, ఇవి పాలకూర. నొక్క కాయించి నొక్కసారమ్మా. ఇవి చూడండి వైట్గా ఉన్నాయి, ఇదేందో నాకు తెలియట్లేదు, ఇది బ్లాక్గా ఉన్నాయి, అంటే క్యాబేజీ లాగానే ఉంది. ఇవి చూడండి పిసా అంట, పిసా గింజలు అంట, ఇవి ఏంటో నాకు తెలియట్లేదు, చూసారా పిసా పిసా అంట ఇవి. ఇవి చూసారా పుచ్చకాయ, ఇవి పుచ్చకాయ గింజలు. ఇవి మెంతి కూర, మెంతు అనమాట, మెంతులు ఇవి. ఇవి చూసా ఛీ కాగస్ ముమ్మెరక్తి. ఇవి చూసారా బీరకాయ, బీరకాయ గింజలు చూసారా బ్లాక్గా ఉన్నాయి. ఇంకా ఇది చూసారా ఇదేందనుకున్నారు, నక్కో మీ ముమ్మెరకలే జని. ఇవి ఏంటంటే ఫ్రెండ్స్ ఏమంటారంటే దీన్ని, इसे क्या बोलते हैं खाते सो దోసకాయ, స్వీట్ దోసకాయ. మా మాయకు బాగా వస్తున్నాయి పేర్లు, నాకు నోరు తిరగట్లేదు. దోసకాయ, దోసకాయ, దోసకాయ. ఇది చూసారా ఈ గింజలు పాలక్ గింజలు అంట, పాలక్ గింజలు 2-3 రకాలు వచ్చినాయి. ఇంకొకటి ఇందాక చూపించింది తోటకూర అంట, నేనేమో మామూలుగా గోంగూర అన్నాను, ఇది గోంగూర, దీనికి రెడ్ ఉంది చూసారా ఇవి గింజలు. సో ఇవి వచ్చేసరికి చిక్కుళ్ళు, పొడవు చిక్కుళ్ళు ఉంటాయి చూసారా ఇవి. సో ఎన్ని వచ్చినాయి తెలుసా ప్యాకెట్స్, ఇవి నేను ఎంత కొన్నాను తెలుసా 110 రూపీస్ అనమాట. సో ఇవన్నీ ఎన్ని ఉన్నాయో ఏంటో ఒకసారి లెక్క వేస్తాను చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25
26, 27, 28 రాసారమ్మా, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 ప్యాకెట్స్ ఉన్నాయండి. మొత్తం 40 వచ్చినాయి. చూసారా, ఇవన్నీ గింజలేనమాట. అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో. ఆకుకూరలు ఉన్నాయి, ఇంకా వెజిటేబుల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ నేను ఏమేమి నాటుతానో నాటేటప్పుడు వీడియో తీస్తాను. సో దీని మొక్కలు వస్తాయా లేదా ఒకసారి చూద్దాము. సో ఒకవేళ మీరు తెప్పించుకోవాలి, మీ ఇంట్లో చిన్న చిన్న కుండీలు ఉన్నాయి, ఆ కుండీలో కూరగాయలు ఏదో ఒకటి వేయాలనుకుంటే కంపల్సరీగా వేయండి, బాగా వస్తాయి. ఎందుకంటే ఇంట్లో ఏదో ఒక దానికి కూరలు ఏమి లేనప్పుడు మనం అయ్యే పనికి వస్తాయి అన్నమాట. సో దీంట్లో నాకు టమాటా రాలేదండి. టమాటా చూపించానా? టమాటా దీంట్లో మీద ఉంది. సో ఒకవేళ చూపించానేమో నాకు గుర్తులేదు. సో టమాటాలు 2 మొక్కలు వచ్చినా చాలండి, మనకి ఇంట్లో సరిపోతాయి అన్నమాట. సో చూసారు కదా, ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూసి మీరు కూడా తెప్పించుకోండి. సో 40 వచ్చినాయి. చూద్దాం. ఇప్పుడు వర్షాలు వచ్చే చినుకు పోయే చినుకు కదా, ఇప్పుడు మనం ఏమన్నా విత్తనాలు నాటితే ఇప్పుడే మొక్కలు మొలిచేది, ఇప్పుడు మనం వేస్తేనే మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్లో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ బటన్ ఉండిద్ది, నొక్కేసేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీ దాకా వచ్చేసిద్ది. సో నా వీడియో చూసారా, టీవీలో కూడా చూసేయచ్చండి. ఫోన్లో చూడడానికి బోరు కొడితే నా యూట్యూబ్ ఛానల్ మీ టీవీలో సనా బ్యూటీ అని సెర్చ్ చేస్తే చాలు, నా వీడియోస్ అన్నీ టీవీలో వస్తాయి, యూట్యూబ్లో చూసేయచ్చు అన్నమాట. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.